హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు యాపిల్ పై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చూపిస్తాను, చాలా ఈజీ ప్లస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పే పక్కా కొలతలతో చేస్తే సూపర్గా వస్తుంది. ముందు మైదా తీసుకుందామండి. నేను ప్లేట్లో కలుపుకుంటున్నానండి. నాకు అది బౌల్ కన్నా ప్లేట్లో ఈజీగా అనిపిస్తుంది. అందులో బేకింగ్ పౌడర్ షుగర్ వేసి ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి, లేదా జల్లించండి. పర్లేదు, జల్లించపోయినా కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మెల్టెడ్ బటర్ అండి. మెల్ట్ అంటే మరీ మెత్తగా అయిపోయింది కాదు, అలా అని గట్టిగా ఉన్న బటర్ కాదు. ఒక 5 నిమిషాలు బయట పెట్టి అప్పుడు ఆ బటర్ తీసుకోండి. అదైతే ఈజీగా కలుస్తుంది. పిండి మొత్తం బటర్ బాగా కలపాలండి. చేత్తో బాగా కలుపుకోండి. ఎంత బాగా కలపాలంటే మొత్తం పిండికి బటర్ మొత్తం పట్టాలి. ఎక్కడ తెల్లగా కానీ ఉండలు కానీ లేకుండా కలుపుకోవాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా పిండిలా అయిపోయింది. చూసారా, ఇంత బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో చల్ల వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. నేను 1/2 కప్ తీసుకున్నాను, బట్ 1/2 కప్పు అవ్వలేదు. కొంచెం గట్టిగా అంటే కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకోండి పిండి. అలా కలుపుకుంటేనే మీకు యాపిల్ పై బాగా వస్తుంది. దాని మీద తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మంచి యాపిల్స్ తీసుకోండి. వాటిని చక్కగా చెక్కుకుని కడిగేసి దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది మన ఫిల్లింగ్ కోసం అండి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. యాపిల్స్ ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. దానివల్ల మనకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి, ఫ్రెష్ యాపిల్స్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో ఈ యాపిల్స్ వేసి దానిలోనే లెమన్ జ్యూసు, సినమన్ పౌడర్ అండ్ షుగరు ఇవన్నీ వేసుకుని మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టి కుక్ అవనివ్వండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. మధ్యలో ఒకసారి తీసి చూసి కలుపుకొని, చూసారా వాటర్ ఎంత వచ్చిందో యాపిల్స్ నుంచి, ప్లస్ షుగర్ కూడా కదా. మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూసారా, బాగా మగ్గిపోయిన యాపిల్స్ బాగా ఉడికిపోయాయి. నేను చిదుపుతుంటే చక్కగా అవుతున్నాయి. ఇప్పుడు హైలో పెట్టి ఆ కొంచెం ఉన్న సిరప్ కూడా దగ్గరికి అయిపోయే వరకు బాగా కలుపుకోండి. హైలో ఆపేసేయండి ఇంక స్టవ్, ఎందుకంటే షుగరు లిక్విడ్లా లేకుండా అలా యాపిల్స్ అంటుకునేటట్టుంటే సరిపోతుందండి. ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పిండి కలిపి పెట్టాం కదండి మైదా, అది తీసుకుని మళ్ళీ ఒకసారి మెత్తగా పిసుక్కుని దాన్ని చపాతీలాగా చేసుకోండి. చూసారు కదా, ఇలా చపాతీలాగా పెద్ద చపాతీలాగా చేసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్న మౌల్డ్ కన్నా కొంచెం పెద్దగా ఉండాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఇది యాపిల్ పై మౌల్డ్ అండి. అది పెట్టేసి అందులో మీరు తీసి పెట్టడం కొంచెం కష్టం అవుద్ది. రోల్ చేసి ఆ రోల్ తెచ్చి నేను చేసిన విధంగా పెట్టండి. లోన పెట్టినప్పుడు మనకి లోన ఖాళీ ఉంటుందండి. అలా లేకుండా చేతితో అడ్జస్ట్ చేసి చాలా జాగ్రత్తగా, చాలా ఓపికగా చేయాలండి. చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టండి. ఇప్పుడు అందులో ఇది ఇంకొక పిండి అండి. ఇది కూడా మనం బాగా చపాతీలాగా చేసుకుని పల్చగా కట్ చేసి పైన ఫ్యాన్సీగా పెట్టడానికేనండి. ఫస్ట్ నేను ఒక యాపిల్ పై చూపెట్టాను కదా, అలా కూడా చేసుకోవచ్చు, అది ఈజీ. ఇప్పుడు ఫిల్లింగ్ అందులో వేసేద్దాం. మన యాపిల్ పై ఇది ఉంది కదా, అది వేసేసి ఇప్పుడు మనం ఫ్యాన్సీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఒకటి పెట్టండి, అలాగే వరుసనే మొత్తం పెట్టేయండి. తర్వాత ఇలా 2 పెట్టుకుని మధ్యలో ఇలా నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అట్లానే చేసుకోండి. ఇది కొంచెం కష్టమే కానివ్వండి, అంటే టైం పడుతుంది, బట్ చూడటానికి పిల్లలకైతే చాలా నచ్చుద్ది. మనకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు అనుకుంటే నేను ఫస్ట్ చూపెట్టాను కదా, మళ్ళీ ఇంకొక చపాతీ చేసి అది కూడా పెట్టేసి పైన ఎడ్జ్లు చక్కగా కట్ చేసేసి ఫోర్క్తో గుచ్చేయండి. దీనికైతే గుచ్చక్కర్లేదు, ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కదండి. నేను ఎడ్జెస్ తీసేస్తున్నాను, చూసారా. అలా జాగ్రత్తగా కట్ చేసి అవి తీసేస్తే మనకి యాపిల్ పై పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కలిసేటట్టు మట్టుకి జాగ్రత్తగా అడ్జస్ట్లో చూసుకుని ఫోల్డ్ చేసుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీని మీద కొంచెం మిల్క్ రాయండి. చల్లని మిల్క్ ఉంటే తీసుకుని, బటర్ కూడా రాసుకోవచ్చండి. చాలామంది ఎగ్ రాస్తారు, నేను ఎగ్ రాయను. అలాగే ఓవెన్ని ప్రీ హీట్లో పెట్టి 180 degreesలో 40 minutes వరకు బేక్ చేయండి.
చూసారు కదా 40 మినిట్స్ తర్వాత చల్లబడిన తర్వాత మన యాపిల్ పై ఇలా వస్తుందన్నమాట. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ అందరికీ పక్కా నచ్చుద్ది. చేయటం కూడా చాలా ఈజీ అండి. పెద్ద చూడటానికి ఇది ఇంత అలా అనిపిస్తుంది కానీ చేయడం అయితే చాలా ఈజీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్